అష్టావక్ర మహాగీత 12వ అధ్యాయం టాక్ 34. అష్టావక్ర మహాగీతలో ఇప్పటి వరకు జరిగిన రకరకాల సంవాదాల్లో ఈ 12వ అధ్యాయంలో జనకుడు చెప్తున్న మాటలు నిజంగా మహత్వపూర్ణమైనవి. గోడ మీద రాసి పెట్టుకోవచ్చు. నేను సంస్థితమై ఉన్నాను, నేను సుస్థితమై ఉన్నాను, నేను అంతర్గతంగా ఒక గొప్ప స్థిరత్వాన్ని అనుభవిస్తున్నాను, నేనే స్థిరత్వం అని చెప్పడానికి కారణం ఏమిటి, దానికి దోహదపడే అంశాలు ఏమిటి అని చెప్తున్నాడు తేలికైన పరిభాషలో. ఇట్స్ ఎ ప్లెయిన్ స్పీక్. ఆత్మనిష్టకు సంబంధించిన విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం అంటాం కదా, లైఫ్లో నేను బాగుంటానికి కారణం ఏమిటి అంటే అది ఉంది, ఇది ఉంది, ఇల్లు ఉంది, కారు ఉంది, అందుచేత నేను బాగున్నాను. సో కండిషనల్. సో ఈ ప్రపంచంలో మనిషి స్థిరంగా ఉండాలంటే దాని వెనుక 1,000,000 కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జనకుడు చెప్తున్న సుస్థిర ఒకానొక స్థితికి, ఆ సంస్థితానికి కోర్ ఏమిటంటే అన్కండిషనాలిటీ. సో ఇందులో జస్ట్ 8 సూత్రాలు ఉన్నాయి. మనం ఒక 5 సూత్రాలు చెప్పుకున్నాం. మొదటి సూత్రంలో ఏం చెప్పాడు? శరీరంతో, ఆ తర్వాత మనస్సుతో రకరకాల కార్యక్రమాలు చేశాను, జపతపాదులు చేశాను, ఆ తర్వాత చింతన మననాలు చేశాను, అవన్నీ అట్లా పడిపోయాయి అంతే. అందుచేత నేను చాలా సుస్థితంగా ఉన్నాను. ఆ తర్వాత ఏం చెప్పాడు? నాకు అంటే శబ్ద సౌందర్యం, శబ్దాల మాయలో పడి ఉండేవాడిని, శైలి సౌందర్యం, ఆ యొక్క అందం, వాటి మాయలో పడి ఉండేవాడిని, సత్యాన్ని చూసేవాడిని కాదు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి వచ్చి నాకు ఎంత అందంగా చెప్పినా ఆ శబ్దం మాయలో నేను పడలేదని చెప్పాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. ఆ తర్వాత ఏం చెప్పాడు? అసలు ఏదైనా సరే ఒక మనిషి సమాధి స్థితి కోరుకుంటున్నాడు, ఒక సమాధిని అనుభవిస్తున్నాడు అంటే దానికి కారణం అతను అనుభవిస్తున్న విక్షేపమే, డిస్ట్రాక్షనే. ఒక డిస్ట్రాక్షనే లేకపోతే ధ్యానం ఎందుకు? నీ మనస్సులో ఆలోచనలు ఎటెటో పరిగెత్తకపోతే పద్ధతి ఎందుకు? నీ కాళ్ళలో బలమే ఉంటుంది, కట్టెందుకు? నీకు సంపూర్ణ ఆరోగ్యం ఉంటే నీకు మెడిసిన్ ఎందుకు? ఆ తర్వాత చెప్పాడు, నాకు ప్రీతికర వస్తువులు కానీ, లేకపోతే అసహించుకునే వస్తువులు కానీ, లేకపోతే ఈ వస్తువు నా దగ్గరే ఉంచుకోవాలి, లేదా ఈ విషయం చాలా ముఖ్యమైనది, నాకు ఇది ఉంటుంది నేను ఉంటాను, అట్లా ప్రీతి అప్రీతికర విషయాల పట్ల పూర్తిగా ఆసక్తి పోయేది. ఇప్పుడు హర్షం కలిగిన, విషాదం కలిగిన నాలో ఏ మార్పు లేదని తెలుసుకున్నాను. అట్లా నేను సంపూర్ణ ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పాడు. సో ఈరోజు సూత్రాల్లో చాలా తేలికైన పరిభాషలో జనకుడు ఇంకొన్ని విషయాలు చెప్తున్నాడు. అవి చెప్పుకొని ఈ 12వ అధ్యాయాన్ని ముగించుకుందాం. సో మనిషి నిరంతరం ద్వంద్వం మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటాడు, అందులో ఏ సందేహం లేదు, ప్రతి మనిషి. సో ఆధ్యాత్మికత అంటే మనస్సు ద్వంద్వాతీతములోకి, కాలాతీతములోకి, కర్తాతీతములోకి అడుగుపెట్టడం. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ మూడే: ద్వంద్వాతీతములోకి, కాలాతీతములోకి, కర్తాతీతంలోకి అడుగుపెట్టడం, అంతే. సో సాధించడం, లేకపోతే ఏదో ప్రూవ్ చేయడం, ఇదంతా ప్రపంచానికి సంబంధించిన విషయం. ఈ ప్రకృతిలో ఈ మూడు ఉండవు. ద్వంద్వము లేదు, కాలము లేదు, అలాగే కర్తాభావన కూడా లేదు. ఈ మూడే మనిషికి ఉంటాయి. ఈ మూడే మనిషిలో అహంకారాన్ని సృష్టిస్తాయి. ఈ మూడే మనిషిలో అశాంతికి కారణం. ఈ మూడే మనిషిలో ఒక రకమైన యాంగ్జైటీని, ఒక రకమైన అనవసరమైనటువంటి పరుగుని క్రియేట్ చేస్తాయి. ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో జనకుడు చెప్తున్నది ఏమిటంటే, ఎంతసేపు, ఎంతకాలం నీలో ద్వంద్వం ఉంటే అంత నీ మనస్సు
స్థిరచిత్తంలో ఉండదు. ఇటు అటు అటు ఇటు ఒక డైలమాలో పరిగెడుతూనే ఉంటుంది. సో జనకుడు చెప్తున్నాడు ఈ సూత్రాల్లో, నాలో ద్వంద్వం పోయింది, కర్తాభావన పోయింది, కాలానికి సంబంధించిన ఒకానొక గమనిక పోయింది, కాలాతీతంలో ఉన్నాను. ఎప్పుడన్నా మీరు గమనిస్తారా, ఎక్కడెక్కడ సమయం మర్చిపోబడుతుందో అక్కడక్కడ మీరు నిజంగా జీవిస్తూ ఉంటారు. మీరు నిరంతరం ప్రయత్నం చేసే లేదా పొందాలనుకునే ఒకానొక స్థితి ఒకటే, ఈ కాలాన్ని మర్చిపోవాలి. సో నిద్రపోయిన కాలం మర్చిపోబడింది కాబట్టి అది చాలా బాగుంది. ఒక సినిమా చాలా బాగుంది అని చెప్పాలంటే ఏమిటి? కాలం మర్చిపోబడాలి. కథ ఎలాంటిదైనా పర్వాలేదు, హీరో ఎవరైనా పర్వాలేదు, బట్ యూ షుడ్ ఫర్గెట్ ద టైం. మంచి ఫ్రెండ్ ఎవరు సమక్షంలో ఉంటే కాలం తెలియదో వాళ్ళే మంచి స్నేహితులు. భోజనం చేస్తున్నప్పుడు తెలియకూడదు చేస్తున్నట్టు. అంటే ఏ భోజనం బాగుంటే కాలం తెలియదో అది మంచి భోజనం. అట్లాగే పని చేస్తున్నప్పుడు కాలం తెలియకపోతే నీ పని నువ్వు చేస్తున్నట్టు. సో ఎక్కడెక్కడ కాలం తెలియదో, ఎక్కడెక్కడ సంఖ్య లేదో, ఎక్కడెక్కడ ద్వంద్వము లేదో, ఎక్కడెక్కడ ద్వైతము లేదో అక్కడక్కడ మనిషి సజీవంతో అట్లా అలరాడుతున్నాడు అనమాట. సో జనకుడు చెప్తున్నాడు, నేను ఆచార్యదేవ శుభ అశుభాలకు అతీతం, ప్రీతి అప్రీతికర విషయాలకు అతీతం, హేయ ఉపాధులకు అతీతం, ఆ తర్వాత సమాధి ధ్యాన అధ్యాసాలకు అతీతం, అట్లాగే శరీరంతో మనసుతో చేసే రకరకాల పనులు ఆ విధమైన కర్తాభావనలకు అతీతం. అవన్నీ ఇంతకాలం చేసి నేను బాధపడ్డాను, అవన్నీ ఆటోమేటిక్గా పడిపోయాయి. సో మనందరికీ తెలిసే ఉంటుంది, రమణ మహర్షి దగ్గరే వాళ్ళ తల్లిగారు ఉండేవారు. ఒకసారి రమణ మహర్షి తల్లిగారు మరణిస్తే అక్కడున్న గణపతి శాస్త్రి కానీ లేకపోతే పళనిస్వామి, సుందరేశన్ అయ్యర్ ఇట్లాంటి వాళ్ళు చాలా భయపడ్డారు, లేకపోతే చాలా బాధపడ్డారు. రమణ మహర్షి తట్టుకోగలడా లేదా. కానీ ఆశ్చర్యం, ఆమె అట్లా పడుకొని రకరకాల వికారాలు చేష్టలు చేస్తుంటే రమణ మహర్షి తన చేతిని ఆమె హృదయం మీద అట్లా ఉంచి అట్లా పట్టుకున్నాడు నిశ్చలంగా. ఇది మామూలు విషయం కాదు. ఇది మిగతా వాళ్ళంతా ఈ చావు పుట్టుక ఈ రెండు ఆలోచనల మధ్యన కుట్టుమిట్టాడుతున్నాడు. రమణ మహర్షి జస్ట్ ఉన్నది చూస్తున్నాడు అంతే. ఉన్నది చూడడం, తనకి ఏది తెలుస్తుందో అది చేయడం. ఉన్నది చూడడం, తర్వాత చేయడం. అలా హృదయం మీద చేయబెట్టి అట్లా ఉన్నాడు. ఆ తర్వాత ఆమె రకరకాల వికారాలను అనుభవించి చివరగా అట్లా ఒక ప్రశాంత స్థితిలో మరణించింది. ఆ తర్వాత రమణ మహర్షి అలాగే చేయి పెట్టి తీసి ఈమె జన్మ ధన్యమైపోయింది. ఈమె మనసులో ఏ ఆలోచన లేకుండా ఒక సంపూర్ణమైన ఒక ప్రశాంతతలో మరణించింది. తద్వారా మీకు మరో జన్మ లేదు అని ఫిలసాఫికల్గా ఏదో చెప్పి వెళ్ళిపోతున్నాడు. పదండి భోజనం చేద్దామన్నాడంట. ఇది నిజంగా నిజం. అప్పుడు అక్కడున్న కావ్యకంఠ గణపతి ముని ఆశ్చర్యపోయి, ఇదేమిటి అసలు భోజనం చేద్దామంటాడు, ఇక్కడ పార్థివ దేహం పెట్టుకొని తల్లిది భోజనం చేద్దామంటాడు ఏమిటి. ఆ తర్వాత ఒక ధర్మ సందేహం రానే వచ్చింది. అయ్యా మరి తల్లిగారి పార్థివ దేహాన్ని ఏం చేయాలంటే, తీసి అట్లా విసిరేయండి అడవిలో, ఏముందన్నాడంట. అసలు కెన్ యూ బిలీవ్ దిస్? కానీ ఇప్పుడు జనకుడు చెప్పిన స్థితి మీకు అర్థమైతే, యు ఆర్ అవుట్ ఆఫ్ అన్నెసెసరీ ఎమోషన్స్. జీవితాన్ని జీవితంగా దర్శిస్తారంతే. కానీ పెన్ను పోతే ఏడ్చి, చీరకు రంధ్రం పడితే ఏడ్చి, గోడకి ఒక గీత పడితే శీల కొడితే ఏడ్చి, కూలర్లో ఒక బ్లేడ్ ఇరిగిపోతే ఏడ్చి, బాధపడి పక్క వాళ్ళని తిట్టి లెక్చర్స్ ఇచ్చి, ఇట్లాంటి మానసిక స్థితి ఉన్నప్పుడు జనకుడు చెప్పింది ఎట్లా అర్థమవుతుంది? జనకుడు చెప్తున్నది అల్టిమేట్ అండర్స్టాండింగ్. ఇది మామూలు పరిభాషలు చెప్పుకోవాలంటే పెద్ద దేన్ని పట్టించుకోకు, ఎందుకంటే పట్టించుకున్నా పీకేది ఏమీ లేదు, జరిగేవి ఇలాగూ జరుగుతూనే ఉంటాయి.
జరిగేవి ఎలాగో జరుగుతూనే ఉంటాయి. సో ఇక్కడ చేయవలసిందేమీ లేదు. కారు పోతూ ఉంటే నువ్వెంత స్మూత్గా గేర్ మారుస్తావో జనకుడు ఆ పని చేయమని చెప్తున్నాడు. ఇంతకాలం నీ చైతన్యాన్ని కర్తాభావన వైపు నువ్వు మళ్ళించి పెట్టావు, దాంతో జోడించావు. ఇప్పుడు అదే చైతన్యాన్ని నువ్వు జస్ట్ అకర్తాభావన వైపు తీసుకొని రా. దట్స్ ఆల్ నువ్వు చేయవలసినంత. ఇంతకాలం నేను చేశాను, నేను కష్టపడ్డాను, నేను లేకపోతే మీరు లేరు, నేనే అంతా, అట్లా నువ్వు అలసిపోయావు. రకరకాల బరువంతా మీదేసుకొని అట్లా అక్కర్లేదు. నీ ద్వారా ఏం జరుగుతుందో అది జరగని. నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే అది ఎదుటి వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్. నువ్వు ఏ ద్వంద్వం యొక్క మాయలో పడకు. ఆ తర్వాత జనకుడు ఇట్లా చెప్తున్నాడు, ఆశ్రమానాశ్రమం ధ్యానం చిత్త స్వీకృతవర్జనం వికల్పం మమ వీక్షైతే ఏవం ఏవ అహమాస్థిత. ఇంకొక బాంబు పేల్చాడు. ఓ మహాత్మా, వివిధ ఆశ్రమ ధర్మాలు, అనాశ్రమ ధర్మాలు, ధ్యానాదులు, చిత్తం స్వీకరించిన వస్తుజాలము త్యజించాను. వీటి వలన జనించే వికల్పాలు గమనించాను. ఇక త్రివిధ ఆశ్రమాది బంధాల నుంచి వీడి స్వేచ్ఛా విహారినైనాను. భూమికపై అట్లా నేను సుస్థితంగా ఉన్నాను. ఈ సూత్రాలన్నీ నేను ఎందుకు బాగున్నాను, నాకెందుకు మోక్షం అక్కర్లేదు, ఎందుకు నాకు సమాధి అక్కర్లేదు, ఎందుకు నేను పట్టుకునేది లేదు, వదిలేది లేదు అని చెప్తున్నాడు. దానికి కారణం చెప్తున్నాడు. వై? నాకెందుకు కంటి చూపు అద్దాలు అక్కర్లేదు, ఎందుకంటే నాకు కంటి చూపు ఉంది, నాకు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తావు చూడు. అట్లా జనకుడు చెప్తున్నాడు. ఈ సూత్రం పరమాద్భుతమైంది. ఈ సూత్రం ఇప్పుడు నేను చెప్తున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉన్న ఒకానొక కోర్ ఇది. నేను ఎప్పుడు చెప్తాను, ఆశ్రమం అక్కర్లేదు. ఎందుకు ఆశ్రమం అక్కర్లేదు అనే దానికి కూడా చాలాసార్లు చెప్పున్నాను. పెట్టిన వాళ్ళ పట్ల నాకేం కోపం లేదు, కానీ ఆధ్యాత్మికత యొక్క మూలం అక్కడ డీవియేట్ అవుతుంది. సో ఏ ప్రపంచంలో నువ్వు ఇరుక్కుపోయావో, ఏ ప్రపంచంలో నీ మనస్సు ఇరుక్కుపోయిందో అదే ప్రపంచాన్ని అక్కడ పరిచయం చేస్తున్నారు. అక్కడ అవే షాపులు, అదే వ్యాపారం, అదే మాటలు. నిజానికి వాళ్ళు నీకే సహాయం చేయడం లేదు. వాళ్ళ ఆశ్రమంలోకి వెళుతూ నీవే నీ ప్రపంచాన్ని వదిలేసిపోతున్నావు, కుటుంబాన్ని వదిలేసిపోతున్నావు, ఉద్యోగాన్ని వదిలేసిపోతున్నావు, ఫోన్ను వదిలేసిపోతున్నావు, ఈర్ష్యాద్వేషాలను వదిలేసిపోతున్నావు. నువ్వు వదిలేసిపోతున్నావు ఆల్రెడీ. అదేదో నీ ఇంట్లోనే వదిలేసి ఉండరాదు. ఇంతే, ఈ చిన్న ఎరుక కలగాలి. అక్కడ గురువు కూడా అక్కర్లేదు. అనవసరంగా గురువు సమక్షంలో పోయి నువ్వు ఆ 10 రోజులు ఉంటే నీకు వచ్చిన ఆరోగ్యము, ఆనందం అంతా ఆయన దయ అనుకుంటున్నావు. ఆయన దయ ఏమీ లేదు అసలు. సో నా దగ్గరికి ఎవరెవరైతే ఇప్పుడు వస్తున్నారో వాళ్ళందరూ రకరకాల ఆశ్రమాల చుట్టూ తిరిగి ఏ బెనిఫిట్ పొందని వాళ్ళు. ఒకానొక మూర్ఛా స్థితిలో రకరకాల ధ్యానాలు, రకరకాల యోగాలు చేస్తున్న వాళ్ళు. తెలుస్తుంది ఇందులో ఏ సారం లేదు, కానీ 12 ఏళ్ళు అయింది, కొనసాగించాలి, ఇంకా ఇట్లా కొనసాగించాలంతే. ఏమో ఆపేస్తే ఏమన్నా అయిపోతుందేమో, ఏమో వస్తుందేమో త్వరలో ముక్తి మోక్షం, ఇలా ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు తప్ప నిజంగా జీవితం యొక్క మూలంలోకి తొంగి చూస్తే నీ ఇంటికి మించిన ఆశ్రమం ఉందా? అక్కడ నువ్వు ఒక పెద్ద విగ్రహం ముందు చేసే యోగా నీవు ఇంట్లో చేసుకోలేవా? ఏముంది ఆ బోర్డు టీచింగ్? ఏమీ లేదు అక్కడ. నువ్వు అట్లా అనుకుంటున్నావు, ఒక ఉన్మత్త స్థితిలో ఉండి నువ్వు అట్లా చూస్తున్నావు. ఆ ఉన్మత్త స్థితి నుంచి బయటికి రా. గురువుని మామూలు సాదాసీదా మనిషిగా చూడు ఫస్ట్. నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత, గౌరవం వేరే. కానీ ఈ ఊగిపోవడాలు, ఉన్మత్త స్థితులు ఎందుకు ఏర్పడతాయంటే వాళ్ళకు ఒక సెలబ్రిటీ స్టేటస్ ఇచ్చేసాం మనం, వాళ్ళు నీకు అందుబాటులో లేరు. సో గురువు పాదాభివందనం చేయి, వీలైతే గురువు కాళ్ళని కడుగు, కానీ ఎమోషన్ తీసేసేయాలి. డైరెక్ట్గా క్వశ్చన్, ఒక తల్లిదండ్రిని ఎంత గొప్పగా ప్రశ్నిస్తావో, ఒక స్నేహితుడిని ఎట్లా ప్రశ్నిస్తావో అంత క్యాజువల్గా నువ్వు ప్రశ్నించగలగాలి, గంభీరంగా ప్రశ్నించగలగాలి. ఎమోషన్లే ప్రశ్నించకూడదు.
సో ఇప్పుడు నేను ఎంత పెద్ద మూర్ఖుణ్ణి చెప్పు. అంటే ఈ ప్రపంచంలో ఆశ్రమం దాంతోపాటు ఒక పద్ధతి నువ్వు క్రియేట్ చేయొచ్చు. రకరకాల ప్రొడక్ట్స్ ఈ మార్కెట్లో ఇస్తున్నట్టు నేను 4 ధ్యాన పద్ధతులు నేను ఎస్టాబ్లిష్ చేశాను 2009 తర్వాత. 14 వరకు అనుకున్నాను ఒక ఆశ్రమం పెడదాం, బాగుంటుంది కదా చాలా మందికి అకామిడేషన్. 2017 వరకు ఆశ్రమానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంటు, భూమి ఇవన్నీ చూడబడ్డాయి. సరే యూట్యూబ్ వల్ల నాకు ఇప్పుడు కొంత ఎక్కువ మంది పరిచయం ఉండొచ్చు, కానీ అంతకుముందు కూడా నన్ను కలిసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్పిన మాటల వల్ల కొంత బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు, అట్లా అందులో చాలా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. 2017 వరకు ఒక ఫౌండేషన్ కూడా, రీసా సర్కిల్ ఫౌండేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాను. దాని లోగో కూడా ప్రింట్ చేశాను. ఒకానొక ప్రోగ్రాంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్న ప్రోగ్రాంలో ఆ లోగో స్టిక్కర్స్ అన్నీ మా టీంకి పెట్టి అతనికి చెప్పాలనుకున్నాను కూడా, త్వరలో ఈ సంస్థ స్టార్ట్ చేస్తాను, మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేద్దురు కానీ చూద్దాంలే, కొంత ఆలోచిద్దాం. సో మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆ స్టిక్కర్స్ పరిచయం. ఆ సర్కిల్ ఫౌండేషన్ యొక్క మూల సూత్రం ఏంది? ఆధ్యాత్మికతని సింప్లిఫై చేయడం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థను తీసుకెళ్లడం. ఇప్పుడు ఏవైతే ఓషు చేశాడో, ఏదైతే సద్గురు చేస్తున్నాడో, రవిశంకర్ గారు చేస్తున్నారో, ఇట్లాంటి వాళ్ళు చేస్తున్నది నేను చేద్దాం అనుకున్నాను. దానికి సంబంధించిన కంప్లీట్ కార్యాచరణ అంతా పూర్తి చేసి నా సంస్థ విధి విధానాలు ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ నేను ఒక బుక్ కూడా రాశాను. ఇది 1 రోజు 2 రోజుల్లో ఆవేశంలో జరిగింది కాదు, కొన్ని సంవత్సరాలు ప్రిపరేషన్లో, రకరకాల డెవలప్మెంట్స్లో ఇలా చేస్తే బాగుంటుంది, చాలా మందికి దారి చూపించచ్చు అని. 2017 తర్వాత ఆ లోగోని, దాని యొక్క ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని మళ్ళీ వాటి మీద ఫైనల్గా ఒకసారి తిరిగి చూశాను అనమాట. నిజానికి అది చూడకపోయింటే ఈ పాటికి మీరు నా యూట్యూబ్ ఛానల్లో సంస్థకు సంబంధించిన ప్రమోషన్ చూసి ఉండేవాళ్ళు. సో మీలో ఉన్న రకరకాల సమస్యలకి ఇందులో కోర్సులో జాయిన్ అవ్వండి అని చెప్పుండేవాడిని నేను. అవన్నీ చేద్దామని అనుకున్నాను, అంతే పెద్ద మాయ అసలు. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు, అంటే కరోనా వచ్చే వరకు దానివైపే చూస్తూ ఉన్నా. ఆ లోగో నా ఎదురుగా ఉండేది కొన్ని సంవత్సరాలు. కావలిస్తే ఎప్పుడన్నా మా అమ్మని అడగండి, మా ఇంట్లో పిల్లల్ని అడగండి. అంటే హఠాత్తుగా ఎవడన్నా వింటే వీడిదో కల్పిత కథ చెప్తున్నాడు అనుకుంటారు. అది వాళ్ళ మనసు కాబట్టి. చాలామంది నాకు యూట్యూబ్లో పెట్టే కామెంట్స్ వాళ్ళు నన్ను అనట్లే, వాళ్ళు వాళ్ళని అనుకుంటున్నారు బేసికల్గా. బికాజ్ ఒకవేళ వాళ్ళు ఉంటే వాళ్ళు అట్లా చేస్తారు కాబట్టి. కానీ ఆ కరోనా టైంలో నాకు అనిపించింది, అసలు ఏం అక్కర్లే, అసలు ఇన్ని కల్లిబొల్లి మాటలు, ఇన్ని పద్ధతులు, ఈ డబ్బు, ఈ డెవలప్మెంట్, ఇదంతా ధ్యానం అర్థం చేసుకునే మనస్సుకి అవరోధం. అది నాకు పరిపూర్ణంగా తెలిసింది. అసలు జస్ట్ మనిషిని విముక్తి చేయడానికి ఒక్క మాట చాలు. ఇదంతా కల్పన. సో అక్కడి నుంచి నేను ఈ ప్రపంచం, ప్రకృతి అనే విషయాన్ని చెప్తూ వచ్చిన, చాలా బలంగా చెప్తూ వచ్చాను. రెండవది, జీవితకాలం నేను నిర్ణయించుకున్నది, ఎట్టి పరిస్థితుల్లో ఏ వ్యక్తిని శిష్యుడిగా కానీ భక్తుడిగా కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరు స్నేహితులంతే. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేదు. సమత్వం ఉన్న చోటే నీకు ధ్యానం ఆవిష్కృతమవుతుంది, జీవితం అర్థం చేసుకోబడుతుంది. ఎక్కడైతే ఎమోషన్ ఉందో, ఎమోషన్ ఉన్న చోట యు బికమ్ బ్లైండ్. నువ్వు ఒక పద్ధతిని అక్కడ పట్టుకొని వేలాడతావంతే. అది మాత్రం సత్యం. నీకు లిబరేషన్, విముక్తి కలగదు. అందుకే నువ్వు మాటికి వెళ్ళాలి. ఇప్పుడు నా కెరియర్ని నేనే బొందబెట్టుకున్నా. జీవితంలో ఒక అద్భుతంగా ఒక గురువుగా వెలిగిపోవచ్చు, లేదా ఒక సెలబ్రిటీగా వెలిగిపోవచ్చు. అంత అబద్ధం అది. అంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. అది నిజమనుకోవడం అబద్ధం. ఎవరన్నా 100 మంది నీ వైపు ఒకలా చూస్తే నువ్వు తన్మయత్వం పొందుతున్నావు, అది అబద్ధం. అలాంటివి ఏమీ లేవు, జస్ట్ చూడంతే. సో ఆశ్రమ, నాశ్రమం, ధ్యానం, చిత్త స్వీకృత వర్జనం, వికల్పం మమ వీక్షైత్యై ఏవం ఏవ అహం అస్థిత. సో రకరకాల వికల్పాలు జనించాయి ఆశ్రమాల్లో ఉండటం వల్ల, ఆ తర్వాత అనాశ్రమ ధర్మాలు పాటించటం వల్ల,
రకరకాల పద్ధతులు వేరే వాళ్ళు చెప్పిన వింటూ వాటిని అనుసరించడం వల్ల, ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు, చిత్త స్వీకృత వర్జనం, అంటే చిత్తం స్వీకరించిన వస్తువులు. ఇది చాలా 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 గొప్ప మాట, చిత్తం స్వీకరించిన వస్తువులు. ఇప్పుడు నువ్వు ఒక కూలర్ కొన్నావు అనుకో, అది చిత్తం స్వీకరించిన వస్తువు అనమాట. అంటే నిజానికి ఆ కూలర్ను ఉపయోగించుకోవాలి, కానీ ఆ కూలర్ యొక్క ఫోటో తీసి నీ యొక్క మనస్సు తన యొక్క ఉపాధిలో పెట్టుకుంది, తన ఆధీనంలో పెట్టుకుంది. సో ఎప్పుడు నువ్వు కూలర్ని చూసినా నీ మనసులో ఉన్న ఇమేజ్ అట్లా ముందుకు వస్తుంది. సో కూలర్ చెడిపోయిందనుకో, నీ మనసులో ఉన్న ఇమేజ్కి ఆ చెడిపోయిన ఇమేజ్కి మధ్యన మ్యాచ్ అవ్వదు. అందుకని నీ మనసులో ఆందోళన కలుగుతుంది. సో నీ మనసులో ఉన్న ఇమేజ్ని అతికించే ప్రయత్నం, సరిచేసే ప్రయత్నమే కూలర్ని రిపేర్ చేయించడం. సో నీ మనసులో ఉన్న ఆలోచన నిజంగా ఆలోచన కాదు, అదే నిజంగా వస్తువు. సో నీ బయట ఏదైతే వస్తువు వాడుకుంటున్నావో అది నిజంగా ఆలోచన. సో ఆధ్యాత్మికతను జస్ట్ తిరిగేసి అర్థం చేసుకుంటే చాలా గొప్ప రియలైజేషన్ కలుగుతుంది చాలా తక్కువ సమయంలో. ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. సో రకరకాల విక్షేపాలన్నీ పోయాయి. అట్లా ఇక త్రివిధ ఆశ్రమాది బంధాల నుంచి నాకు విముక్తి కలిగింది. అట్లా నేను స్వేచ్ఛా విహారినైనా, అవన్నీ అట్లా పడిపోయాయి అంతే అంటున్నాడు. భాషలో విముక్తి, త్యాగం ఇదంతా అట్లా పడిపోతాయి అంతే. సో ఇప్పుడు రకరకాల ఆశ్రమాల్లోకి వెళ్ళి ఎవరెవరో చెప్పింది విని అట్లా బిహేవ్ చేస్తున్నారు. అరే బాబు, నీకు ఎట్లా ఉండాలనిపిస్తే అట్లా బిహేవ్ చేయి. నీ శరీర మనోధర్మాలను నువ్వు గమనించి బిహేవ్ చేయి. ఎవరో ఒక కౌన్ కిస్క గొట్టంగాడు చెప్పింది నువ్వు వినొద్దు, ఊరికే విను. బట్ నీ శరీర ధర్మాన్ని నువ్వు అనుసరించు. ఇలా కూర్చో, అలా నమస్కారం పెట్టు, ఇలా మోహం పెట్టు, ఇలా నడువు. అంత విని 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 జస్ట్ ఒక సఫిస్టికేటెడ్ గొర్రెలాగా మారిపోయింది మనిషి. సో ఒక చిన్న జోక్ విన్నా. ఒక ఆఫీస్లో ఒక బాస్ ఉంటాడు, అందులో ఒక వ్యక్తి పనిచేస్తుంటాడు. ఈ వ్యక్తి కొత్తగా వచ్చినప్పుడు అతను సాంప్రదాయబద్ధంగా ఉన్నాడు కాబట్టి నమస్తే పెడితే బాస్ అన్నాడంటే, ఏంటయా ఈ నమస్కారాలు ఏంటి, అసలు ఇదేమన్నా దేవాలయం అనుకున్నావా, గుడ్ మార్నింగ్ చెప్పు, ఇది మన అంటే సారీ సార్ అని గుడ్ మార్నింగ్ చెప్పాడు. సో ఇతనికి అలవాటు అయిపోయింది, కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ నాన్న చెప్పాడు నమస్కారం పెట్టు నమస్కారం పెట్టు నమస్కారం పెట్టు అని. ఇలా అలవాటు అయిపోయి చచ్చింది. ఇప్పుడు గురువుగారిది బాస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వారం రోజులు పట్టింది మెల్లగా సర్దుకోవడానికి. ఆ తర్వాత సార్ గుడ్ మార్నింగ్ అంటున్నాడు. ఒక మూడు సంవత్సరాలు గడిచింది, అంత బాగానే ఉంది. ఇప్పుడు కొత్త బాస్ వచ్చాడు, ఈ బాస్ వెళ్ళిపోయాడు. ఆ కొత్త బాస్ రాగానే గుడ్ మార్నింగ్ అన్నాడు. ఏంటో మీ క్లాస్మేట్ని ఏమన్నా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు, ఏంటి మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, నమస్కారం పెట్టలేవు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అన్నాడు. దాంతో ఈ 3 ఏండ్లు మళ్ళీ అలవాటైన దాన్ని మళ్ళీ ఆ బాస్ కోసం మార్చుకొని మళ్ళీ ఆ బాస్ రాగానే నమస్కారం పెట్టడం మొదలుపెట్టాడు. ఇతని దృష్టి అంతా ఎప్పుడు దేని మీదే. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. అన్నెసెసరీ విషయాన్ని మోస్తున్నారు కదా. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ కొత్త బాస్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు, నమస్కారం బాస్ అన్నాడు. ఇట్లా సీరియస్గా చూశాడు, ఓహో నమస్కారం పెట్టకూడదేమని. గుడ్ మార్నింగ్ బాస్ అన్నాడు. మళ్ళీ ఇట్లా సీరియస్ చూశాడు, ఊరికి చేయి పైకి లేపాడు, చూశాడు. అప్పుడు ఇతను చెప్పాడంట, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, నమస్కారం పెట్టడానికి వచ్చావా, ఇంత చదువుకొని ఉద్యోగాలు రాసి ఇంటర్వ్యూలో పాస్ అయ్యి దేనికి వచ్చావే నువ్వు, పని చేసుకోపో, నేను నా పని చేసుకుంటాను, నేను వస్తే నువ్వు అసలు పట్టించుకోనే వద్దు, ఇదే నాకు కావాల్సింది, నాకు ఇష్టం ఉండదు అదంతా అన్నాడంట. ఆ తర్వాత అప్పటి నుంచి ఏమీ పట్టించుకోకుండా ఉంటున్నాడంట. సో ఇలా ఉండకూడదు మనం. రకరకాల వ్యక్తులు రకరకాల విషయాలు చెప్తూనే ఉంటారు, నీకు ఏం చేయాలనిపిస్తే అది చెయ్యి. సో నువ్వు వేరే వాడిచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో నువ్వు ఉన్నంతకాలం నువ్వు కాలాతీతం కాలేవు. ధ్యానం నీ యొక్క స్థితి ఎప్పటికీ కాదు. ఎందుకు, యు ఆర్ ఫాలోయింగ్ సంబడి ఆల్ ద టైమ్. సో ప్రపంచంలో ఎవరైనా ఆశ్రమం పెడుతున్నారంటే వాళ్ళు ఒక్కటి నీకు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇది ఒక రహస్యం, గుర్తుపెట్టుకోండి, ఏ పుస్తకంలోనూ దొరకదు. ప్రపంచంలో ఎవరైనా ఒక ఆశ్రమం పెట్టారంటే దానికి ఒకే ఒక కారణం ఉంది. వాళ్ళు మీకు ఒక నిశ్శబ్ద సందేశాన్ని ఇస్తున్నారు. వీఆర్ నాట్ హియర్ టు లిబరేట్ యూ అని చెప్తున్నారు అంతే. మిమ్మల్ని విముక్తిలోకి పంపడం వాళ్ళ ఉద్దేశం కానే కాదు. అట్లాంటి వాళ్ళే ఆశ్రమం పెడతారు, అట్లాంటి వాళ్ళే పెడతారు. నేను చెప్తున్న వాళ్లకు తెలియదు. దే ఆర్ ఆల్సో ఇగ్నోరెంట్ ఇన్ ఫ్యూ ఆస్పెక్ట్స్.
ఫేమస్ అయినంత మాత్రాన, ఓ ₹1,00,00,000 ఉన్నంత మాత్రాన మనం దాన్ని కేర్ చేయవలసిన అవసరం లేదు. సత్యం ఉన్న చోట మిగతావన్నీ బక్వాస్. అక్కడి నుంచి మాట్లాడుతున్నా, అష్టావక్ర మహాగీత సారం నుంచి మాట్లాడుతున్నప్పుడు అన్ని పక్కకు జరిపి చూడవలసిందే. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, ఆశ్రమంలోకి నువ్వు అడుగు పెట్టావంటే నువ్వు కాలంలోకి అడుగు పెడుతున్నట్టే. కాలంలోకి అడుగు పెట్టకు, విధి విధానాల్లోకి ఎంటర్ గాకు, ఘోరగ్దంధాల్లోకి ఎంటర్ గాకు. ఎంటర్ అయ్యావా చచ్చావే. సో మనకు 4 ఆశ్రమాలు ఉండనే ఉన్నాయి. బ్రహ్మచర్యం ఉంది, గృహస్థం ఉంది, వానప్రస్థం ఉంది, సన్యాసాశ్రమం ఉంది. ఇదంతా కాలానికి సంబంధించింది, గుర్తుపెట్టుకుంది. ఇవి శరీర ధర్మాలను ఆధారం చేసుకొని క్రియేట్ చేసినవి. ఇది చాలా పాత చింతకాయ పచ్చడి. సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ ఉన్నాయి, ఉండాలి. అంటే నువ్వు బ్రహ్మచర్యం పాటిస్తావు, ఆ తర్వాత పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమాన్ని పాటిస్తావు, ఆ తర్వాత వానప్రస్థాన ఆశ్రమాన్ని పాటిస్తావు, ఆ తర్వాత సన్యాసాశ్రమాన్ని పాటిస్తావు, ఆ తర్వాత సమాధి ముక్తి, వాటి గురించి అంటే నువ్వు 70 ఏళ్ళకి అప్పుడు. కానీ అష్టావకుడు చెప్పింది నిజమైతే బ్రహ్మచర్యములోను, గృహస్థములోను, వానప్రస్థములోను, సన్యాసములోను అన్నిటిలోనూ సాక్షి ఉండు. బాత్ ఖతం. ఇది అర్థమైతే బాత్ ఖతం, లేదా బాత్ బహుత్ జ్యాదా హై ఔర్ అభీ భీ హై. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, కర్మానుష్ఠానమజ్ఞానాత్ యథైవో పరమాస్థదా బుద్ధ్వా సంయగిదం తత్వం ఏవం ఏవా అహమాస్థిత. ఓ ఆచార్యదేవ, కర్మానుష్ఠానం అజ్ఞానజన్యం. అజ్ఞానం వల్లనే కర్మలు చేస్తున్నాను. అలాగే కర్మత్యాగం కూడా అజ్ఞాన జన్యమే. సో కర్మానుష్ఠానము, కర్మత్యాగం వదిలి సమ్యక్ జ్ఞానజన్యమైన బుద్ధితో నేను నిర్ణయం తీసుకొని నిష్కామ్యంగా, నిరపేక్షంగా, నిశ్చలంగా ఆత్మానందంలో మగ్నుడిని ఉండిపోయాను. అట్లా సుస్థితంగా ఉన్నానంటున్నాడు. క్యా బాత్ హై. ఇంకొక బాంబు బెల్చాడు. ఇక్కడ ఒక అద్భుతమైన పదం ఉంది. అష్టవక్ర మహాగీత చివర్లో నేను మన పుస్తకం వచ్చినప్పుడు అందులో ఈ పదాల యొక్క వ్యాఖ్య రాస్తాను. అంటే నిశ్చయ జ్ఞానము, అతను నిరంజనుడు, ఆ తర్వాత నిర్దోష్. సో ఇట్లాగే ఇందులో నిరపేక్ష కర్మ గురించి చెప్తున్నాడు. నిరపేక్ష కర్మ అంటే నిష్కామ కర్మే. నేను ఒకసారి ఎవరో మరణిస్తే వెళ్ళాను. ఇది ఒక 7 ఏళ్ల క్రితపు మాట. ఆ తర్వాత అందరూ ఏడుస్తున్నారు ఒకరినొకరు పట్టుకొని. ఆ చచ్చిపోయిన వ్యక్తి కొంచెం పరువు ప్రతిష్ట ఉన్నవాడు, అందరికీ డబ్బులు ఆస్తులు ఇట్లా సంపాదించి పెట్టినవాడు. ఆ తర్వాత పెద్దవాడు, కొంచెం గౌరవం ఉన్నవాడు. ఆబ్వియస్లీ కారణం ఏదైనప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా ఏడుస్తున్నారు. నేను చూస్తున్నాను అక్కడ ఇంకొక వ్యక్తి సైలెంట్గా రకరకాల పనులు చేస్తున్నాడు. అట్లా పక్కకు జరగంటున్నాడు, ఏదో తీసుకుంటున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఏదో వెహికల్ వస్తే దానికి డబ్బులు ఇస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు. నేను ఆశ్చర్యపోయాను అసలు. మెల్లగా దగ్గరికి వెళ్ళి అడిగాను. నేను అనుకున్నాను ఎవరో దూర వ్యక్తి, వాటెవర్. తర్వాత దగ్గరికి వెళ్ళి అడిగిన, అయ్యా మీరెవరు? నేను అతని చిన్నబ్బాయిని. చిన్నబ్బాయి, మరి మీరు ఏడవట్లేదే? నా ఏడుపు అయిపోయింది అన్నాడు. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ క్రితం. నాకు లైఫ్ వేరే విధంగా అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళెవ్వరికి నా మీద ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు నా కుటుంబ సభ్యులని కూడా అనుకోరు. ఎందుకంటే నాకు ఆయనకి వాళ్ళకి మధ్యన ఇట్లాంటి చర్చోపచర్చలు చాలా జరిగాయి. వాళ్ళు చెప్పేది ఏది నాకు అర్థం కాదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, జస్ట్ నిష్కామకర్మ చేయడం. ఎక్కడున్నా అదే చేస్తాను. అదే అందరికీ తలకాయ నొప్పులు ఇచ్చింది. ఇప్పుడు అదొక్కటే ఇక్కడ ఉపయోగపడేది కూడా. అందుకే వచ్చాను. నాకు వాళ్ళకు వైరమేమీ లేదు, మాటలు ఉండవంతే. వాళ్ళలాగా నేను ఏడవను కదా. నాకు తెలుసు ఎవరైనా మరణిస్తారు. తండ్రి అయినా మరణిస్తాడు, చీమైనా మరణిస్తుంది, నేను మరణిస్తాను. ఇది అర్థమైపోయింది నాకు. ఒక సెకండ్ కాలం బాధ కలిగింది, అక్కడితో పోయిందంతే.
నేను అతను జస్ట్ అట్లా హగ్ చేసుకున్నాను అంతే. నేను ఒక 5 నిమిషాలు పని చేసి వెళ్ళిపోయాను. సో జనకుడు ఏం చెప్తున్నాడంటే, ఈ కర్మానుష్ఠానం అలాగే కర్మత్యాగం అంటే నేను పని చేస్తా, నేను పని చేయను, నేను సక్సెస్ అవుతా, నేను సక్సెస్ గాను, ఇది ఉపయోగపడుతుంది, ఇది ఉపయోగపడదు, ఈ రెండిటిలోనూ నువ్వు ఉన్నావు. అట్లా కాకుండా సమ్యక్ అంటే బ్యాలెన్స్డ్ జ్ఞానజన్యమైన బుద్ధితో అంటే బ్యాలెన్స్డ్ అండర్స్టాండింగ్తో నువ్వు అటు ఒగ్గకు ఇటు ఒగ్గకు, నాది కాదనుకోకు, నాది అనుకోకు, ఏ విధంగా అనుకోకు, వస్తువుని వస్తువుగా చూడు. ఇప్పుడు నువ్వు నీళ్లు తాగుతున్నావు, నువ్వు గ్లాస్ నీదనుకొని తాగుతావా? ఫోన్ మాట్లాడతావు, నీదనుకొని మాట్లాడతావా? ఫోన్ మాట్లాడడానికి నీదనుకోవాల్సిన అవసరం లేదే. ఆలోచించు ఒక్కసారి. సో పట్టుకోవద్దు, వదలను వద్దు అని చెప్తున్నాడు జనకుడు. సో నిరపేక్ష కర్మ. సో జనకుడు అంటున్నాడు, ఎవరెవరైతే కర్మ అనుష్ఠానం చేస్తారో నేను సాధిస్తాను, మై కుచ్ కరికే దిఖాతా అంటావు, అదంతా అజ్ఞానమే. ఎందుకంటే దానికి ఒక ఎండ్ లేదు. ఖచ్చితంగా నువ్వు నీ యొక్క జర్నీ మధ్యలోనే ఆగిపోతావు. సో వాళ్ళంతా స్వర్గ ప్రాప్తుల కోసం కర్మకాండలు ఆచరిస్తారు, భూమి మీద ఇండ్లు కట్టుకోవాలి, ఇంకేమో చేయాలి, కాబట్టి దానికోసం అతిగా కష్టపడతారు. నువ్వు సహజంగా పనిచేస్తుంటే వచ్చింది రాని, నువ్వేదో గింజలు నాటితే కాయలు వచ్చి తినబ్బా. సో ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే కర్మం యొక్క జంజాటకం వదులుతుంది. సో ఆత్మ సాక్షాత్కారం కలిగిన వాడు ఎవడు అంటే వాడు కర్మలు చేయడము లేదు, అలాగని చేయకుండా ఉండడము లేదు, అంటే త్యజించడము లేదు, అట్లాగే ఇవే నేను చేయవలసిన గొప్ప కర్మలు అని చెప్పడం లేదు. అతని మనసులో ఆ విభజన పోయింది. అతను ఏ సందర్భంలో ఉంటే ఆ సందర్భంలో ఆ పని చేస్తాడు. సో ప్రారబ్ధవశంగా ఆ దైహిక కర్మలు అంటే శారీరక కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. అష్టావకురుడు చెప్పాడు, జనకుడు చెప్పాడు. ప్రారబ్ధవశంగా శారీరకంగా ఏం జరగాలని అది జరగని, ప్రారబ్ధవశంగా మనసులో ప్రకృతిపరమైన కొన్ని సహజమైన ఆలోచనలు వస్తాయి పోతాయి, అలలు ఖచ్చితంగా. ఒక్కొక్కసారి ప్రారబ్ధవశంగా ఏదైనా ఒక కారణం చేత మనసులో కూడా కాస్త డిస్టర్బెన్స్ రావచ్చు. బట్ అన్నిటిని చూసేవాడివి నీవని మర్చిపోవద్దు. ఆ తర్వాత జనకుడు అంటున్నాడు, ఆచింత్యం చింత్యమానోపి చింతారూపం భజత్యస త్వత్యక్త్వా తద్భావనం తస్మాత్ ఏవం ఏవ అహమాస్థిత. ఈ అన్ని సూత్రాల్లో ఏవం ఏవ అహం అస్థిత దాంతో ముగిసింది. అంటే ఆ విధంగా నేను సుస్థిరనై సంస్థితంలో అట్లా స్థిరంగా ఉన్నాను, అట్లా నేను బాగున్నానని చెప్తున్నా, డిక్లేర్ చేస్తున్నాడు. సో గురు మహేశ్వర అచింత్య మానుడైన పరబ్రహ్మాన్ని గురించి చింతన చేస్తూ ఆ పురుషుడు చింతారూపం వదులుకోలేకపోతున్నాడు. ఇది గమనించి ఈ చింతాభావన త్యజించిన నేను చింతాభావన రహితున్నయ్యన ఆత్మజ్ఞానంలో అట్లా సుస్థితున్నైనాను అని చెప్తున్నాడు. ఇది కూడా చాలా పరమోద్భుతమైన సూత్రం. అంటే మన జీవితంలో నుంచి, జనకుడి జీవితంలో నుంచి అన్ని రకాలైన కర్మలు పోయాయి. అన్ని రకాల మానసిక శారీరక ప్రత్యేక కర్మలు పోయాయి. జపము, తపము, నిధిధ్యాసము, మననము, చింతనము ఇట్లాంటివన్నీ చేసి కృతకృత్యుడయ్యేవాడు ఒకడు. అంటే బై ఫోర్స్, బై కోయర్షన్, బై డిసిప్లిన్ ఒకడు జీవితాన్ని అర్థం చేసుకుంటాడు. వాడు చాలా గంభీరంగా ఉంటాడు. జనకుడు ఏం చెప్తున్నాడు, అదే స్థితిని ఏ ప్రయత్నం లేకుండా అనుభవించవచ్చు. జస్ట్ దేని పట్ల చింత లేని మనస్సు, దైవ చింతన చేసే మనస్సు చింతలోనే ఉంది. ఒక కారు చింతన చేసే మనస్సు చింతలోనే ఉంది. బంగారాన్ని గురించి చింతించే మనస్సు చింతనలోనే ఉంది. చూడండి ఈ సూత్రం యొక్క మహత్వం. ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. అందరూ దైవ చింతన చేయమని చెప్పిన వాళ్ళే. నిన్నే భక్త ప్రహ్లాద చూసినప్పుడు అందులో డైలాగ్ ఉంటుంది. సో హరిని గురించి చింత చేయని మనస్సు కూడా మనసేనా? హరిని చూడని కళ్ళు కళ్ళేనా? హరి గురించి వినని చెవులు చెవులేనా? హరిని నమస్కరించని కరములు కరములేనా అని భాగవతంలో అలసాని పెద్దన్న రాస్తాడనుకుంటా. అందులో
మనందరికీ ఇది ఉంది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సంథింగ్. నిరంతరము దైవ చింతన చేయాలి. జనకుడు చెప్తున్నాడు, అసలు చింతనే చేయకు స్వామి. ఇలా చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరూ లేరు. నేను చెప్తున్నా ఇదే పరమ సత్యము. బంగారు రాయితో కొట్టుకున్న, మామూలు కంకర రాయితో కొట్టుకున్న తల పగలడం ఖాయం. చింతనే. ఆ చింతారూపాన్ని ఏ విషయంలో నువ్వు క్యారీ చేస్తున్నప్పటికీ యు ఆర్ స్టక్. ఎక్కడో మధ్యలో ఇరుక్కుపోయి యు ఆర్ ఇన్ ద లింబో. సో చిన్న కథ విన్నా, ఒక కుక్క నిర్ణయించుకుందంట తాను ఎవరో తెలుసుకోవాలని. ఎక్కడెక్కడో తిరిగింది, ఎన్నో ఆశ్రమాలు తిరిగింది, రకరకాల కార్యక్రమాలు చేసింది. మెల్లగా ఏదో ఒక హఠయోగం సాధన చేసి పిల్లిలా కూడా అరిచిందంట. ఇలా చేసి 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 చివరికి అదంతా నిస్సారం అని తెలుసుకొని తిరిగి వచ్చి కుక్కలా బతికిందంట. ఇది ఒకటి. ఇప్పుడు తిరిగి తన స్థితిని అనుభవిస్తున్నందుకు అదంతా చేయడం వల్ల ఇది వచ్చింది అన్న భావనలో ఇదో గురువు అయిపోయింది. అదే స్థితిలో పక్కనే ఒక కుక్క ఉంది, అది ఏ సాధన చేయలేదు, కుక్కలానే ఉంది. అది దాన్ని ఎవరు కేర్ కూడా చేయలేదు. ఎందుకంటే అందులో ప్రదర్శనే పోయింది కదా. సో నేను ఎప్పుడో చెప్పాను, స్వదర్శనం అయితే ప్రదర్శనం పోతుందని. సో జనకుడి యొక్క మెసేజ్ క్రిస్టల్ క్లియర్. తీసుకుంటావా లేదా అనేది పూర్తి నీ యొక్క విచక్షణ. ఇప్పుడు నా జీవితం యొక్క కంప్లీట్ సారం అష్టావక్ర గీతలో ఉన్నదే. అలాగని అష్టావక్ర గీతలో ఉన్నది నేను బట్టి అట్లా జీవించాలనుకోలేదు. నేను జీవించి ఎక్కడైతే నిలబడ్డానో అప్పుడు అష్టావక్ర గీత చదివినప్పుడు నాకు అనిపించింది, వావ్. ఫస్ట్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు మనకు సంబంధించిన పుస్తకం ఏదో అరబిక్ చదివినట్టు ఉండేది అది. సో ఏదైనా ఒక పుస్తకం గనక ఒకసారి చదివితే బోర్ వచ్చేస్తుంది, అక్కడితో అది పాత వాసన పడిపోతుంది. కానీ జీవితం అనేది నిత్య నూతనం అంటాను, చూసావు. ఎన్నిసార్లు టచ్ చేసినా అది నిత్య నూతనంగానే ఉంటుంది. సో చైతన్యం నిత్య నూతనం, ఎరుక నిత్య నూతనం, నిష్కామకర్మ నిత్య నూతనం, సాక్షి నిత్య నూతనం, ధ్యానం నిత్య నూతనం. ఇవన్నీ వర్తమానపు అనుభూతులు. పద్ధతి దానికి అడ్డంకి, గురువు దానికి అడ్డంకి, ఆశ్రమం దానికి అడ్డంకి, కర్తాభావన దానికి అడ్డంకి, చింతన దానికి అడ్డంకి. ఇవన్నీ తీసి బాయిలో పడేయండి అని చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ రకరకాల ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఆశ్రమాల్లో టైటిల్స్ ఉన్నాయి. యతి అంటారు, అవధూత అంటారు, సన్యాసి అంటారు, పరమహంస అంటారు, ఋషి అంటారు, ముని అంటారు. దేంట్లో ఇరుక్కోక అసలు బీ అన్ ఆర్డినరీ స్టూపిడ్ కామన్ మ్యాన్. సరే, నువ్వు చెప్పినప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి, అది టైటిల్ అని చెప్పుకోవడం కాదు. నిజంగా అంతర్గతంగా తెలుసుకోను ఒక అనామకుడు అని. చివరి సూత్రం, ఏవం ఏవ కృతం యేన సకృతార్థో భవేదస ఏవం ఏవ స్వభావోయ సకృతార్థో భవేదస. చెప్పాలనుకున్న దాన్ని స్పష్టంగా చెప్పేశాడు. ఏమంటున్నాడు, ఓ గురుదేవా, ఏవం ఏవ అన్నది ఒక పూర్ణావస్థ. అట్టి స్థితిలో సర్వక్రియారహితుడై స్వరూప సాధనాభ్యాస పరుడనైన వాడు కృతార్థుడు. అట్లాంటి పరిపూర్ణ స్వతసిద్ధమైన స్వభావం గలవాడు కృతకృత్యుడు, ధన్యుడు. అట్లాంటి నిశ్చల నిర్మల సంపూర్ణ క్రియారహితుడై స్వస్వరూప జ్ఞానం గలవాడు ఉత్తమోత్తమ యోగీశ్వరుడు కదా స్వామి. వాడే జీవన్ముక్తుడు. ఆ స్థితిలోనే ఉన్నాను అని చెప్తున్నాడు. సాధన చేసి ఒక స్థితిని అనుభవించేవాడు ఒక విధంగా కృతకృత్యుడు అవుతాడు, కానీ కర్తాభావన ఉంటుంది. ఇతను చెప్తున్నాడు, సాధన వదిలేసి నేను కృతకృత్యుడయ్యానంటాడు. ఒకడు గురువు అయ్యి కృతకృత్యుడు అవుతాడు. అసలు గురువు అనేవాడు లేడు అని తెలుసుకొని నేను కృతకృత్యుడయ్యాను. ఒకడు సీఈఓ అయ్యి కృతకృత్యుడు అంటే నువ్వు ఏదేదైతే అనుకొని అట్లా సాధన చేసి అట్లా శరీరాన్ని మనసుని మౌల్డ్ చేసి ఆ కాలాన్ని అధిగమించి నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకొని ఛాలెంజ్లు చేసి అట్లా నువ్వు సాధించిన కృతకృత్యుడయ్యావు. కానీ జనకుడు చెప్తున్నది చాలా 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 సూక్ష్మమైంది, చాలా సహజమైంది, చాలా సరళమైంది.
నిశ్చల నిర్మల సంపూర్ణ క్రియారహిత స్వస్వరూప జ్ఞానం. చూడు, ఎన్ని డ్రాప్ చేస్తే ఇవి మిగిలినాయి. అట్లాంటి ఒక ఉత్తమోత్తమైన సహజ యోగ్య స్థితిలో నేనున్నాను. నాకెందుకు ఈ సాధన? నీ మనసులో ఉన్న కల్మషాల వల్లనే కదా సాధన యొక్క తీవ్రత పెంచవలసి వచ్చింది. నీకు రాకనే కదా సైకిల్ తొక్కడం ఎక్కువ సాధన చేయవలసి వచ్చింది. సో జనకుడు అష్టావక్రుడికి చెప్తున్నది అహంకారపూరితమైన మాటలు కావు, స్థితిని చెప్తున్నాడు. సో ఎవరెవరైతే సాదాసీదా మనస్సు కలిగి ఉన్నారో, ఎవరెవరికైతే అహంకారం ఉందో వాళ్ళందరికీ అనిపిస్తుంది జనకుడు డబ్బా కొట్టుకుంటున్నట్టు. ఉన్నది చెప్పడం సంపూర్ణ ధ్యాన స్థితికి ప్రతీక. నిశ్చల నిర్మల సంపూర్ణ క్రియారహిత స్వస్వరూప జ్ఞానం అతి సహజంగా మీ అందరికి కలగాలని నేను కోరుకుంటున్నా. ఒక చిన్న సాధన పద్ధతి చెప్తా, రహస్యం ఉంది అందులో, వీరైతే చేసి చూడండి. ఒక వారం రోజులు జస్ట్ బాడీ ఏం చెప్తుందో అది చేయండి. తినండి, పడుకోండి, పడుకోండి, తినండి, నడవాలనిపిస్తే నడవండి. జస్ట్ అలాంటిది మర్చిపోయాం మనం. ఏ పనులు ప్రాపంచికంగా చేయవలసిన పనులు ఎమోషన్లెస్గా చేయండి. ఉద్యోగ ధర్మాన్ని ఎమోషన్లెస్గా చేయండి. ఒక వస్తువు పగిలిపోయింది, ఒక వస్తువు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, రెండింటిని కొంతకాలం సమానంగా చూడండి. అద్భుతం జరుగుతుంది. జీవన్ముక్త స్థితి సాధన వల్ల వచ్చిన వాడొకడు, అక్కడ ఒక టైటిల్ మిగులుతుంది ఖచ్చితంగా. అతను సన్యాసిగాను, ఒక స్వామీజీగాను, ఒక గురువుగాను, ఒక పండితుడుగాను ఏదో విధంగా అతను మిగులుతాడు. అదే శేషం. జనకుడిలో శేషం లేదు. ఒక క్యాండిల్ రెండు దిక్కుల నుంచి వెలిగించి చూశారనుకోండి, క్యాండిల్ కంప్లీట్గా డిసప్పేర్ అయిపోతుంది. అట్లాంటి ఒక స్థితి గురించి చెప్తున్నాడు. ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. మీలో ఉన్న అష్టావక్రుడికి, మీలో ఉన్న జనకుడికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. రే సరస్సు వయసు.